హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే వీడియోలో అయితే మోడల్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా మోడల్గా కుట్టాలనుకున్నప్పుడు మనం ఎలాంటివి కుడితే ఏ మోడల్కి ఉపయోగపడతాయి అనే దాని విషయంలో అయితే నేను వీడియో చేయాలనుకున్నాను. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే నేను చేసి పెట్టానండి. వీటినన్నిటిని కూడా మీరు చూసి నేర్చుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ టైప్ బీడ్స్తో, ఇవి వుడ్ బీడ్స్ అండి, వీటితో మనం చాక్లెట్ మోడల్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, క్లాత్ని అయితే మనం ఇలా వన్ సైడ్ వచ్చి 2 ఇంచెస్ వచ్చేలా, అంటే 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని మధ్యలోకి మడత పెట్టుకొని వన్ సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇంకొకటి వచ్చి ఇలా సన్నగా వచ్చేలా కూడా మనం తయారు చేయొచ్చు. సో అలా సన్నంగా కావాలనుకుంటే ఈ మాత్రం వెడల్పులో తీసుకుని మధ్యలోకి మడిచి వన్ సైడ్ వచ్చి చిన్న కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇవి ఏ సైజు కావాలో, అంటే మనం పెట్టే మోడల్ యొక్క వెడల్పుని బట్టి ఈ పీసెస్ని అయితే మనం కటింగ్ చేసుకుంటూ వాటిని దబ్బలం కానీ, లేదంటే థ్రెడ్తో కానీ, లేదంటే ఇలా స్క్రూ డ్రైవర్తో కానీ మన వీలుని బట్టి నీట్గా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ఎడ్జ్ ఈ విధంగా మడత పెట్టుకొని ఆ బీడ్లోకి అయితే ఎక్కించడానికి బాగుంటుంది. ఆ విధంగా ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక టైప్ అయితే తయారు చేయొచ్చండి. సో మనకి ఇది ఎంత మోడల్ సైజ్ అయితే కావాలో అంత సైజు కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి క్రిస్టల్స్ అండి. క్రిస్టల్స్తో కూడా మనం ఈ విధంగా సమోసాకి అయితే వాడుకోవచ్చు. బీడ్స్ కానీ, చెక్క బీడ్స్ కానీ, క్రిస్టల్ బీడ్స్ కానీ మీకు వాష్ చేసినప్పుడు త్వరగా ఊడిపోవడం కానీ, ఊడిపోవడం కానీ డిజైన్ ఉండదు. సో అందుకే నేను ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటాను. ఇవి కూడా చాలా ఈజీగా ఎక్కేస్తాయి. సో ఈ విధంగా మనం కావాల్సినంత పీసెస్ అయితే రెడీ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇది అందరం కుట్టే మోడల్ అండి. మిడిల్లో అయితే బీడ్ వేసుకునేటువంటి విధానం. పోసు కుట్టడానికైతే ఇలా మధ్యలో నుంచి నీడిని థ్రెడ్తో పైకి తీసుకొని ఎడ్జ్లో నుంచి మళ్ళీ మధ్యలో నుంచి చివరికి ఒక 3 అయితే వచ్చేలా దారాన్ని పైకి లాక్కొని సూదికి వచ్చి మనకి ఏ కలర్ పోస్ అయితే కావాలో, గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్, లేదా వైట్ అయితే వైట్ పోస్ని అయితే ఎక్కించేసి ఈ విధంగా కూడా మనం ఒక చాక్లెట్ మోడల్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవడానికి మనకి మార్కెట్లో అయితే చాలా కలర్స్ వచ్చి క్రిస్టల్స్ బీడ్స్ దొరుకుతాయి మనకి.
సో నా దగ్గర అయితే ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను. సో రెడ్, సీ గ్రీన్, లావెండర్, పింక్, చంద్రకాంత్ కలర్ అంటాం కదా, డార్క్ పింక్ అనమాట, బ్లాక్, వైట్, సో వీటన్నిటిని మనకి ఏదైతే మోడల్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బట్టి నేను ఈ బీడ్స్ని అయితే వాడుకుంటూ ఉంటాను. అలాగే చెక్క బీడ్స్ కూడా. సో మనకి అందుబాటులో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఈ యొక్క చాక్లెట్ డిజైన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధమైనటువంటి బుటీస్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇవైతే నేను ఒక 3 టైప్స్ అయితే ఉపయోగించి చేస్తాను. ఒకటైతే థర్మాకోల్ బాల్స్, రెండు ఇప్పుడు ఏదైతే మీకు చాక్లెట్ డిజైన్స్కి ఉపయోగించానో ఆ క్రిస్టల్స్, థర్డ్ వచ్చి గోల్డ్ కలర్ కానీ బీడ్స్ అనమాట. సో మనకు కావాల్సిన సైజులో ఎంచుకొని నేను చేస్తూ ఉంటాను. దీనికి వచ్చి స్క్వేర్ ఆకారంలో ఉన్న చిన్న చిన్న క్లాత్లు అయితే రెడీ చేసుకొని మనం ఏదైతే మెటీరియల్ ఉపయోగిస్తున్నామో, ఫస్ట్ నేను థర్మాకోల్ షీట్ బాల్స్తో తయారు చేసినటువంటి వాటితో చూపిస్తున్నాను. చుట్టూరు సాఫ్ట్గా వచ్చేలా పట్టుకొని థ్రెడ్తో మనం నీట్గా రౌండ్గా చుట్టుకొని 3 అయితే వేసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి క్రిస్టల్తో కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఏదైతే మనకి ఎంచుకున్నటువంటి మెటీరియల్ని బట్టి ఆ బీడ్ని అయితే అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా బీడ్ హోల్ అయితే అలా సైడ్కి వచ్చేలా పట్టుకొని థ్రెడ్తో కవర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఆ హోల్ ఏదైతే ఉందో అది పై వైపుకి వచ్చేలా, సైడ్కి వచ్చేలా అనమాట పెట్టుకొని ఆ హోల్ దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ కానీ వైట్ కానీ ఒక పోస్ వచ్చేలా మనం వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మీరు బీడ్స్తో కుట్టాల్సి వచ్చినప్పుడైతే మాత్రం బ్లౌజ్కి వచ్చి కానీ డ్రెస్కి వచ్చి కానీ 1 సైడ్ ఫుట్టే వాడాలండి. నార్మల్ ఫుట్ వాడితే మీకు ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో చక్కగా, ఇది ఒక మోడల్గా ఉంటుంది పై వైపుకి బీడ్ వచ్చేలా. సో అదొక మోడలు. మరొకటి కూడా చూద్దాం చూడండి. చూసారు కదా, బీడ్కి వచ్చే కన్నం అయితే సైడ్కి వచ్చేలా పెట్టుకొని మధ్యలో నుంచి థ్రెడ్తో నీడిల్ని బయటికి అయితే లాగి మనకు కావాల్సినటువంటి కలర్ పోస్ని అయితే ఆ విధంగా ఎక్కించుకుంటే అంటే బుట్టి కూడా ప్లెయిన్గా లేకుండా చక్కగా ఇది కూడా ఒక పోస్తో పెట్టుకోవడం వల్ల ఇంకా లుక్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇదొక మోడల్. దీనికి కూడా చేయాలంటే బీడ్ హోల్ వచ్చేలా పైకి వచ్చేలా పట్టుకొని థ్రెడ్తో అయితే మనం చుట్టుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా హోల్ పైకి రావడం వల్ల దీనికి వచ్చి బీడ్ అయితే పైకి వచ్చేలా మనం కుట్టుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో నుంచి
నీడిల్తో ఉన్న థ్రెడ్ని అయితే పైకి లాగి నచ్చిన కలర్ బీడ్ని అయితే ఈ విధంగా కుట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక మోడల్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి వేరే మోడల్ బటన్, షో బటన్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి నేను ఏ మెటీరియల్ అయితే వాడానంటే ఇదండి, షోల్డర్ బటన్స్ అన్నమాట. షోల్డర్స్కి, బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి షోల్డర్స్కి అయితే వేస్తాం కదా బటన్స్, ఫ్రెషింగ్ బటన్స్ అంటాం. సో ఇదైతే వాడింది. దీనికి నేను ఫ్లాట్గా ఉన్న వైపు బయటకు వచ్చేలా ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని థ్రెడ్తో చుట్టుకోవాలి. చిన్న బటన్స్ అన్నమాట. ఈ సైజు మనకు మార్కెట్లో దొరకడం కష్టం కదా, మనమైతే రెడీ చేసేసుకోవచ్చు. థ్రెడ్తో నీట్గా రౌండ్ చుట్టుకొని చక్కగా ఊడిపోకుండా గట్టిగా ముళ్ళగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు నచ్చిన బీడ్స్ కానీ, కుందన్ కానీ, ఏదైనా మీకు ఏదైతే అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్ పైన మనం కుట్టవచ్చు. సో ఈ బటన్ అనేసరికి మనకి 4 వైపులా 4 హోల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి నీడిల్తో గుచ్చు చూసుకుంటే తెలుస్తుంది. నేనైతే ఈ విధంగా ఉన్నటువంటి బీడ్స్, మనకి ఇవి బయట మార్కెట్లో కూడా మీకు దొరుకుతాయి. టైలరింగ్ మెటీరియల్, ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ దొరికే షాప్స్లో నేనైతే ఈ బీడ్ ఉపయోగించాను. లేదంటే చిన్న కుందన్స్, రౌండ్ కుందన్స్ నచ్చిన కలర్ కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకొని దీన్ని రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కాస్త ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కూడా ఇంకా మంచి మోడల్గా కూడా మనం దీన్ని రెడీ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను, చూడండి.
ఫ్రెండ్స్ చూసారు కదా ఎన్ని రకాల మోడల్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అనేది. నేనైతే నెంబర్ ఆఫ్ మోడల్స్ తయారు చేస్తానండి. మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను షార్ట్కట్లో కొన్ని అయితేనే చేసి చూపించాను. దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న మెటీరియల్స్తో చాలా రకాల మోడల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్ మోడల్స్ ఫ్రాక్స్కి, బోట్ నెక్ బ్లౌజెస్కి, బ్యాక్ మోడల్ నెక్కి కూడా ప్యాచ్ వర్క్లో చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చి అయితే క్లాత్తో మనం వచ్చి రకరకాల వెరైటీస్ ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను నేను. దీన్ని అయితే నేను వీడియోనే చూపిస్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ అయితే చేయనవసరం లేదనుకుంటున్నాను. ఈ విధంగా సమోసా మోడల్లో తయారు చేసుకొని క్లాత్ అంటూ మనకి ఏది ఉందో మనం ఎంచుకున్నటువంటి బ్లౌజ్ డిజైన్ బట్టి కలర్ కాంబినేషన్ అయితే తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఏ విధమైన మోడల్నైనా సరే మనం తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం మిషన్ మీద అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే వీడియో కోసం ఓన్లీ హ్యాండ్తోనైతే స్టిచ్చింగ్ చేసి చూపించాను మీకు.
చూసారు కదా, మీకు ఇవి నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.